వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య మర్రి వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది, థంబ్నెయిల్ చూసారు కదా. ఎస్, మా ఆఫీస్లో ఉన్న జాబ్ వేకెన్సీస్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేసా. సో ఈ వీడియో వల్ల ఎవరికైనా ఒక్కరికి యూజ్ అయినా నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతా. నెక్స్ట్, కరెంట్లీ మా ఆఫీస్లో అయితే 5 to 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అసలు ఆ వేకెన్సీస్ ఏంటి, ఆ జాబ్ రావాలంటే ఏం చదివి ఉండాలి, దానికి స్కిల్ సెట్ ఏంటి, అసలు ప్యాకేజ్ ఎంత, ఇవన్నీ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని అయితే స్టార్ట్ చేసా. లెట్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అసలు ఏం వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాము. 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి ఏంటో చూసి తర్వాత ఒక్కొక్క జాబ్ డిస్క్రిప్షన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి సీనియర్ .NET డెవలపర్, సెకండ్ వన్ అజూర్ డేటా అడ్మిన్, థర్డ్ వన్ వచ్చేసి ఫ్రెషర్స్కి .NET డెవలపర్ పొజిషన్, ఫోర్త్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజర్, ఫిఫ్త్ వచ్చేసి జావా డెవలపర్, ఇంకో సిక్స్త్ వచ్చేసి జావా డెవలపర్ ఫ్రెషర్స్. ఓకే, ఈ 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 6 వేకెన్సీస్ ఉన్నాయి కదా, వీటిని ఒకవేళ మీలో ఎవరైనా ఈ 6 కేటగిరీస్కి ఈ 6 రిక్వైర్మెంట్స్కి ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ వీడియో ఎండ్లో అయితే నన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలో ఆ డీటెయిల్స్ అయితే ఇస్తా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్. సో ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి సీనియర్ .NET డెవలపర్ పొజిషన్కి ఏమేమి చదివి ఉండాలి, వాటి ప్యాకేజ్ ఎంత, అవన్నీ తెలుసుకుందాం డీటెయిల్డ్గా. సీనియర్ .NET ఫుల్ స్టాక్ డెవలపర్ పొజిషన్కి మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే 5 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ స్కిల్ సెట్ వచ్చేసి ASP.NET ఉండాలి, .NET ఉండాలి, యాంగులర్ ఉండాలి. యాంగులర్ పైన 2-3 years ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. ఇంకా ప్యాకేజ్కి వచ్చేస్తే ఇప్పుడు ఉన్న వాళ్ళ కరెంట్ CTC పైన బేస్ అయ్యి 30 to 40% హైక్ అయితే ఇస్తున్నాము. ఇంకా జాబ్ లొకేషన్ వచ్చేసి యాజ్ యూజువల్ రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే వేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెషర్స్ జాగ్రత్తగా అయితే వినండి. ఫ్రెషర్స్కి వచ్చేసి క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్, అది బీటెక్ అయినా అవ్వచ్చు, బీకామ్, BSc, ఎనీథింగ్. ఓకే, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. ఒక మంచి ఇన్స్టిట్యూట్లో .NET కోర్స్ అయితే చేసి ఉండే సర్టిఫికేట్ కావాలి. .NET కోర్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఇంకా ప్యాకేజ్ వచ్చేసి స్టార్టింగే 2 LPA to 3 LPA ఇస్తాము, బేస్డ్ ఆన్ దే పర్ఫార్మెన్స్ ఇన్ ది ఇంటర్వ్యూలో పర్ఫామ్ బాగా చేస్తే 2.5 వరకు అయితే ఇస్తారు. ఓకేనా, స్టార్టింగ్ రేంజ్. సో ఫ్రెషర్స్ తొందరగా ఒకవేళ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయినా కోర్స్ తీసుకుంటే ఎక్కడన్నా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. నన్ను కాంటాక్ట్ అవ్వండి, నాకు తెలిసిన కంపెనీస్లో కూడా నేను మీకు రిఫర్ చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అజూర్ డేటా అడ్మిన్కి అజూర్ డేటా అడ్మిన్ కోర్స్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ 3 to 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళని అయితే చూస్తున్నాం అజూర్ డేటా అడ్మిన్కి. సేమ్ వీళ్ళ ప్యాకేజ్ కూడా కరెంట్ CTC పైన బేస్ అయి ఉంటుంది. కరెంట్ CTC పైన 30 to 40% హైక్ అయితే ఇస్తాం, బేస్డ్ ఆన్ దే పర్ఫార్మెన్స్. ఓకే, ఇంకొచ్చేసి జావా డెవలపర్. మార్కెట్లో ఏ జాబ్ అన్నా హైప్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ జావా డెవలపర్కి మాత్రం ఆల్వేస్